ఏపీలో బీజేపీ వ్యూహమేంటి? మోదీ మనసులో ఏముంది? తాజాగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మెగా బ్రదర్స్కు మోదీ ఇచ్చిన ప్రాధాన్యం వెనుక ఆంతర్యమేంటి? మెగా బ్రదర్స్ మించిన శక్తి ఏపీలో లేదన్న సంకేతమా? పవన్ కళ్యాణ్ చిరంజీవులతో రాజకీయంగా కలిసి ప్రయాణించాలనే అభిలాషను ఇండైరెక్ట్గా వ్యక్తం చేస్తారా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు 4వ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయిన సందర్భంగా అరుదైన దృశ్యం ఆవిష్కృతమయ్యింది. ముఖ్యమంత్రి మంత్రుల ప్రమాణాలు ముగియగానే ప్రధాని నరేంద్ర మోదీ వేదికపై ఉన్న అతిరథ మహారథులందరినీ పేరు పేరున పలకరించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి ఘన విజయం చేకూర్చి పెట్టిన పవన్ కళ్యాణ్ను ప్రధాని మోదీ ఆప్యాయంగా పలకరించారు. పవన్తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన ఏదో అడగడం కనిపించింది. ఇందుకు పవన్ తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి కూర్చున్న వైపు చూపిస్తూ మోదీతో మాట్లాడారు. అంతేకాకుండా చిరంజీవిని పిలవడానికి పవన్ ముందుకు కదిలారు. మోదీని అక్కడే ఉండాలని తన సోదరుని పిలుస్తానని పవన్ చెప్పగా మోదీ సైతం చిరంజీవి ఉన్నవైపు రావడం విశేషం. పవన్ కళ్యాణ్ చిరంజీవిని పిలిచి మోదీ వైపునకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉండగానే మోదీ స్వయంగా వీరిద్దరున్న చోటుకొచ్చేశారు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవిని ప్రధాని మోదీ ఆప్యాయంగా పలకరించారు. ఆయన భుజం తట్టి అభినందించారు. అటు చిరంజీవి ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు చేతులను తన చేతుల్లోకి తీసుకుని ప్రధాని మోదీ పవన్ వైపు చూపిస్తూ చిరంజీవితో ఏదో చెప్పడం కనిపించింది. అందుకు పవన్ కళ్యాణ్ నమస్కారం చేయగా చిరంజీవి భావోద్వేగంతో తన సోదరుడు పవన్ కళ్యాణ్ బుగ్గలను ఆప్యాయంగా చేతితో తడిమారు. చిరంజీవి పవన్ కళ్యాణ్ను తనకు చెరోవైపు నుంచోపెట్టుకున్న ప్రధాని ఇద్దరి చేతులను తన చేతుల్లో తీసుకుని ముగ్గురు చేతులు పైకి పెట్టి ప్రజలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా జై మెగాస్టార్, జై పవర్ స్టార్ నినాదాలు మిన్నంతాయి. చిరంజీవి భావోద్వేగానికి, సంతోషానికి గురయ్యారు. ఈ దృశ్యాన్ని కింది నుండి వీక్షిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం భావోద్వేగానికి గురయ్యారు. ఓవైపు ఆనందం, మరోవైపు భావోద్వేగం చుట్టుముడుతుండగా రామ్ చరణ్ ఆ దృశ్యం చూసి పరవశానికి గురయ్యారు. ఇక కెమెరామన్లు, ఫోటోగ్రాఫర్లు ఈ దృశ్యాలను బంధించడానికి పోటీలు పడ్డారు. మెగా కుటుంబమంటే ప్రధాని మోదీకి ఎంతో గౌరవం చాలా సందర్భాల్లో బయటపడింది. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ సమయంలో కూడా అది రుజువయ్యింది. ఇప్పుడు మరోమారు చిరంజీవికి మోదీ ప్రాధాన్యతనివ్వడం సంచలనంగా మారింది. వేదికపై చంద్రబాబుతో పాటు అతిరథ మహారథులున్న మెగా బ్రదర్స్ కు మోదీ ఇంతటి ప్రాధాన్యతనివ్వడంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలయ్యింది. అన్నదమ్ములిద్దరిని చెరో చేత్తో పట్టుకుని ప్రజలకు చూపిస్తూ అభివాదం చేయడం సంచలనం రేపుతోంది. మోదీ ఇచ్చిన సంకేతం ఏమై ఉంటుందా అని రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాన్య ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది. మీరు ముగ్గురు బ్రదర్స్ కాదు, మనం నలుగురం బ్రదర్స్ అన్నట్లుగా మోదీ సంకేతమిచ్చినట్లయిందని అంటున్నారు. రెండు 2014లో ఎన్డీఏకి మద్దతు తెలిపిన పవన్ ఎన్నడూ స్వప్రయోజనాల జోలికి వెళ్లలేదు. 2019 ఎన్నికల తర్వాత ఎన్డీఏతో జత కట్టినా కేంద్ర పెద్దలను అనవసరంగా కలవలేదు. కానీ ప్రధాని మాత్రం కొణిదెల కుటుంబానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. ఇప్పుడు ఏపీలో కూటమి గెలుపు వెనుక పవన్ ఉన్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. అందుకే ప్రధాని మోదీ పవన్ కు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు చిరంజీవికి తెలుగునాట ఎంతటి ఫాలోయింగ్ ఉందో మోదీకి తెలియనిది కాదు. నిజానికి పవన్ ను బీజేపీలో కలుపుకొని ఏపీ బాధ్యతలు అప్పగించేందుకు గతంలో కాషాయ పెద్దలు ప్రతిపాదనలు పంపినట్టుగా కూడా వార్తలొచ్చాయి. ఎందుకంటే పవన్ జనసేనను నడిపే కంటే బీజేపీలో చేరి ఏపీ బాధ్యతలు తీసుకుంటే ఏపీలో బీజేపీ సొంతంగా అధికారంలో రావచ్చన్న ఆలోచన కాషాయ పార్టీది. ఏపీలో బలహీనంగా ఉన్న బీజేపీని అధికారంలోకి తీసుకురావాలంటే పవన్ కళ్యాణ్, చిరంజీవిలు తమ పార్టీలో ఉండాలన్న ఆలోచన బీజేపీలో ఇప్పటికీ ఉంది. పొత్తుతో అయితే తమకు ఏపీలో సొంతంగా పాలించే అవకాశం ఇప్పట్లో రాదన్న అంచనా బీజేపీకుంది. అయితే పవన్ జనసేనను విలీనం చేయకుండా బీజేపీతో పొత్తులతో స్నేహం కొనసాగిస్తున్నారు. తాజాగా చిరంజీవి పవన్ కళ్యాణ్ను చేతులు పట్టుకుని మోదీ అభివాదం చేసిన తీరు చూస్తే ఇటు చిరంజీవిని కూడా మళ్లీ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నట్లుగా ఉందన్న టాక్
టాక్ వినిపిస్తోంది. మెగా బ్రదర్స్ ఇద్దరు ఏపీలో కీలకమని, వారితో కలిసి తమలో వారిని కలుపుకొని ప్రయాణం చెయ్యాలని ఉందన్నట్లుగా మోదీ ఇచ్చిన సంకేతాలున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అది ఏ మేరకు జరుగుతుందో తెలియదు కానీ మోదీ మాత్రం మెగా బ్రదర్స్ ను చేతులు పట్టుకొని చేసిన అభివాదం వెనుక మాత్రం అనేక రకాల విశ్లేషణలు రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి టీడీపీ, బీజేపీ, జనసేనలు కూటమిగా ఏపీలో రాజకీయ ప్రయాణం చేస్తున్నాయి. చూడాలి మరి భవిష్యత్తు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.